నేను చేసిన ప్రయత్నాలన్నీ ఇవాళ ఈ ఇంట్లో రివర్స్ అయిపోయాయి. కానీ ఎప్పుడైతే నువ్వు ఈ గడపలో అడుగుపెట్టావో మళ్ళీ నా ఆశలు చిగురించేదామిని. నా వల్ల కాని పని నీ వల్ల అవ్వాలి. అది నువ్వు చెయ్యాలి. అప్పుడే మన ఫ్యామిలీ, రేపటి నీ భవిష్యత్తు అందంగా, అద్భుతంగా ఉంటుంది. వదినా, విషయం నాకు క్లియర్గా అర్థమైంది. ఏం చెయ్యాలో ఆలోచిస్తా. నువ్వు ఆలోచించి అడుగు వేసేలోగా వాళ్ళు మనల్ని పూర్తిగా అధపాతాళానికి తొక్కేస్తారు. అంత టైం లేదు. ముందు నేను చెప్పింది నువ్వు చెయ్యి. నువ్వు చెప్పింది నేను చెయ్యాలా? ఈ వెధవ ఈగోలే వద్దని చెప్పేది. నేనిప్పుడిక్కడ పని మనిషిని కాదు, నీకు వదిన్ని. నీకన్నా నేను ఏమీ తక్కువ కాను. కాస్త చెప్పేది విను. సర్లే, చెప్పు. రాజ్కోటి సిల్క్స్ని 2గా విడదీయాలి. మన ఫ్యామిలీ సెపరేట్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి. ఆ బిజినెస్ అత్తయ్య గారి పేరుతో ఉండాలి. అధికారం అంతా నీ చేతుల్లో ఉండాలి. అప్పుడు యంగ్ బిజినెస్ పర్సన్గా నీ ప్రస్థానం మొదలవుతుంది. నీ ఎలివేషన్ చూసి రాజకుమారులే నీతో స్వయంవరం చేసుకోటానికి క్యూలు కడతారు దామిని. మీ ఆనంద భైరవి పిన్ని గారి కన్నింగ్ ఆలోచనలని డేరింగ్ డాషింగ్ లేడీలా నువ్వే అడ్డుకుంటావు. చూడుదామిని, నా మనసులో ఉన్నవి నీతో చెప్పాను. నా మాటల్లో మంచిని స్వీకరిస్తావో, లీలావతి అత్తయ్య గారిలాగా నన్ను నువ్వు అపార్థం చేసుకుంటావో నీ ఇష్టం. ఏంటి దామని అందరినీ పిలిచావు? ఏం మాట్లాడడానికి? ఆల్రెడీ ఇంట్లో నడుస్తున్న రన్నింగ్ టాపిక్ గురించే బ్రో. ఏంటమ్మా అది? నా పెళ్లి చేసే పనిలో ఇంటి పెద్ద మనుషులు చాలా ఆరాటపడుతున్నారు కదా, అదే విషయం. ఓ, సరే, నువ్వు మాట్లాడాలనుకుంటున్న అసలు విషయం ఏంటో చెప్పు. డాడ్, మామ్, సీ మై డియర్ బ్రో అండ్ ఎవ్రీవన్, నాకు ఇంట్లో పెళ్లి చేయాలని మీరు ఫిక్స్ అయ్యారు కదా, అందుకు నేను ఓకే చెప్తున్నాను. త్వరలోనే మంచి సంబంధం చూసి మీరు అనుకుంటున్నట్టుగా మన హోదాకు తగ్గ రీతిలో ఘనంగా నా పెళ్లి చేయండి. నేను మీకు ఏ అభ్యంతరమూ చెప్పను. కానీ ఒక్క కండిషన్. అదేంటంటే, నేను తల వంచి తాళి కట్టించుకోవటం కన్నా ముందే నాకంటూ ఈ కుటుంబంలో ఒక మర్యాద దక్కాలి. నాకంటూ ఒక స్థాయి ఉండాలి. స్థాయి, మర్యాద ఇవేవే నీకింట్లో లేవని ఎవరన్నారమ్మా? నోటితో ఎవరూ అనక్కర్లేదు బ్రో, చూసేవాళ్ల కళ్ళల్లో కనబడుతుంది. వాళ్ళు మనకిచ్చే విలువలో మనమేంటో చాలా చక్కగా ప్రతిబింబిస్తుంది. దామిని, ఈ ఇంట్లో మన కుటుంబంలో నువ్వెవ్వరికన్నా తక్కువ కాదమ్మా. ఈ నోటి మాటలు, తీపి మాటలు వద్దు పిన్ని. రాజ్కోటి సిల్క్స్ ని ఎలాగో
మీరు చూసుకుంటున్నారు కాబట్టి మాకు సెపరేట్ గా మరో షాప్ పెట్టియండి. ఇది కదా నాకు కావాల్సింది. అమ్మ పేరుతో లీలావతి టెక్స్టైల్స్ పెడితే దాన్ని నేను నాన్న అన్నయ్య చూసుకుంటాం. మీ బిజినెస్ మీది, మా బిజినెస్ మాది. దామిని, అంటే రాజ్కోటి సిల్క్స్ ని రెండుగా విడదీయాలని చూస్తున్నావా? మీరు దాన్ని ఏమనుకున్నా పర్వాలేదు అంటున్నాను. కానీ సొసైటీలో మాకంటూ గుర్తింపు, గౌరవం దక్కాలి అంటే ఇలా ఒకరి కింద పని చెయ్యలేము, అంతే. దామిని, పిచ్చి పట్టినట్టు మాట్లాడుకో. ఇంతకాలం నుంచి ఒక్కడిగా కలిసిన బిజినెస్ని రెండుగా చీలుస్తానంటే కుటుంబాన్ని ముక్కలు చేయడంతో సమానం. చూడమ్మా, ఈ ఇల్లు మనందరికీ దేవాలయం. నువ్వు చిన్నపిల్లవి. ఇంతకాలం నువ్వు దూరంగా ఉండటం మూలాన ఈ ఇంటితో మాకున్న బంధం నీకు అర్థం కావటం లేదు. దయచేసి ఇంకెప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుకో. మాట్లాడతాను. మాకు వేరే బిజినెస్ పెట్టిస్తే సరే. మీతో కలిసి పేరుకు పార్ట్నర్ గా ఉంటూ మీ పెత్తనం కింద బ్రతకడం నాకు ఇష్టం లేదు. మాకీ ఇంట్లో ప్రత్యేక హోదా కావాలి. మేం మీతో వేరై ఉండాలి. దామిని, ఒక్కసారి నా మాట వినమ్మా. వినను. నేను ఎవరి మాట వినను. మీకు మాకు సంబంధాలు అక్కర్లేదు. ఈ ఇంట్లో మా వాటా మాకిచ్చేయండి. దాంతో బిజినెస్ పెట్టుకొని మా బ్రతికేదో మేం బ్రతుకుతాం. దామిని! అక్క! ఏంటే బాగుతున్నావు? బాట ఎవడమేంటి? ఈ ఉమ్మడి కుటుంబం ఎప్పటికీ విడిపోయేది కాదు. ఈ దేవాలయం మా ప్రాణంతో సమానం. దామిని, ఇంకోసారి ఇలాంటి పిచ్చి వాగుడు వాగితే బాగో చెప్తున్నా. ఏంటి చెప్పేది? నువ్విక్కడ బానిస బ్రతుక్కి బాగానే అలవాటు పడ్డావు. నాకా కర్మేం పట్టలేదు. ఇంతకాలం నన్ను దరిద్రంలోనే పెంచారు. ఓ దరిద్రాన్ని మళ్ళీ ఎప్పటికీ నేను నా దగ్గరికి రానివ్వను. ఒకరి కింద బ్రతకను.